బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవనభృతి, 2014 కటాఫ్ డేటును 2014 కటాఫ్ డేటును ఎత్తివేయాలి. 2014 కటాఫ్ డేటును బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. సరే అక్కలు ఈరోజు సిద్ధరామయ్య నన్ను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. బాన్సువాడ డివిజన్ నుండి అన్ని మండలాల నుండి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి బీడీ కార్మిక అక్కలకు చెల్లెలందరికీ కూడా మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం PNTU రాష్ట్ర కమిటీ పక్షాన, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ నేను AFTU పక్షాన మీ అందరికీ కూడా పోరాటాభివందనాలు తెలియజేస్తున్నా. చాలా విషయాలు మన ఎల్లన్న కానీ అంజన్న కానీ అనసూయక్క చాలా విషయాలు మాట్లాడడం జరిగినది. మరి ఇవాళ మనం చెప్పుకుంటే ఒక రోజంతా మన బతుకు మన కష్టాలు చెప్పుకున్నా తీరదు. కాబట్టి వల్ల అనేక గంపెడు ఆశతోటి చంటి పిల్లని సంగన పెట్టుకొని ఎండనక చలి అనక మన అనేక బాధలు అధిగమించి మనం ఇక్కడికి రావడం జరిగినది. ఎందుకోసం వచ్చినాము? మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వము 4016 రూపాయల జీవనభృతి ఇస్తా అని సరిగ్గా ఏడాది నాడు ఇదే నవంబరు ఎన్నికలల్లా మరి ఓట్ల కోసం వచ్చినప్పుడు మాట్లాడినటువంటి మాట మరి నవంబర్ 29 అయితే డిసెంబరు 6వ తారీఖు వస్తే ఏడాది గడుస్తున్నది. కానీ మన మాట ఎక్కడ మాట్లాడతలేరు, ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తలేరు. కాబట్టి వాళ్ళ బీడీ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళ దరఖాస్తులు పట్టుకొని మళ్ళీ ఇప్పటికే కేసీఆర్ కాలంలో చెప్పులు అడిగేదాకా తిరిగినాము, దరఖాస్తులు పెట్టినాము, అటు జిరాక్స్ల సెంటర్ల బొందలు పెట్టినాము. మరి ఖర్చులైనాయి, అనేక ఇబ్బందులైనాయి. అయినా మనము ఇప్పుడైనా వస్తాయని గంపెడు ఆశతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇవాళ బీడీ కార్మికులకు జీవనభృతి అనే సమస్య ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకుంటే ఇలాంటి వాళ్ళు తెలంగాణలో 10 లక్షల మంది ఉంటారు. 7,20,000 మంది PF నెంబర్ ఉన్న వాళ్ళు ఉంటారు. మరి నాన్ PF వాళ్ళు ఇంకో 2.5 లక్షలు, మొత్తం 10 లక్షలు. అంటే 10 లక్షలు ఇంట్లో 2 ఓట్లు అంటే 30 లక్షల ఓట్లు. 30 లక్షల ఓట్లు అంటే తెలంగాణలో 42 మంది ఎమ్మెల్యేలు గెలవాలన్నా ఓడాలన్నా మన ఓటే కీలకము. కాబట్టి కేసీఆర్ హుషారోడు కాబట్టి 2014 ఎన్నికలల్లా ఇదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గంలో ఓట్లప్పుడు వచ్చి బీడీ కార్మికుల ఓట్లు పడాలి అంటే ఏం చేయాలా? 1000 రూపాయల గాలం వేయాలా? అంటే ఇప్పుడు చెల్ల చేప పడాలంటే ఏం చేస్తారు? గాలం వేసి ఎర్రబెట్టి గాలం వేస్తేనే చేప పడుతుంది. కాబట్టి 30 లక్షల ఓట్లు పడాలి అంటే మనకు 1000 రూపాయల గాలం వేసిండు. నిజంగానే కేసీఆర్ పడగొట్టి తెలంగాణ తెచ్చిండు. ఆ కుటుంబం అంతా తెలంగాణ కోసము ప్రాణత్యాగం చేసిరని నమ్మి మనం కేసీఆర్ను 2014లో అధికారంలోకి తెచ్చినాము. ఇక్కడ మన పోచారం శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఇట్లనే ఒక ఏడాది దాకా ఎక్కడ కూడా మాట్లాడలేరు. మనము యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ బాన్సువాడలో, గాంధారిలో, కామారెడ్డిలో, నిజామాబాద్లో, హైదరాబాద్లో పెద్ద ఎత్తున మనం పోరాటం చేసి అయ్యా కేసీఆర్ ఎన్నికల ఇచ్చిన మాట నువ్వు అమలు చేస్తావని సంగతి ఏందని మనం పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. ఇదే సదాశివ నగర్లో ఈ పోచారం శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ పోతుండగా మండే ఎండలో నిలబెట్టాము. అక్కడ ఏమన్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి? నేను పోగానే కేసీఆర్ తో మాట్లాడి అందరికి జీవనభృతి ఇప్పిస్తా అంటే అప్పుడు కార్మికులు రోడ్డు మీదకి వెళ్ళి పక్కన జరిపి ఎలగొట్టడం జరిగింది. పోయిన తర్వాత పోలీస్ కేసులు పెట్టిరు. అయినా పోలీస్ కేసులు పెట్టి జైలుకు పంపించినా మేము ఎక్కడ కూడా ఉద్యమం ఆపలేము. నిజామాబాద్ లో కవిత ఇంటికాడ, మరి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే కేసీఆర్ బీడీ కార్మికుల పోరాటానికి దిగివచ్చి 2015 మార్చి 1వ తారీఖు నుంచి జీవనభృతి శాంక్షన్ చేసిండు. 1000 రూపాయలు వచ్చే వాళ్ళని తెలుసుకోండి. డేటు 2015 మార్చిలో చాలైంది. ఆనాడు అందరికి ఇవ్వాలంటే 720 కోట్ల బడ్జెట్ కేటాయించాలా. 720 కోట్ల బడ్జెట్ కేటాయించకుండా 300 కోట్లు కేటాయించి షాట్ల తోడు పోసి కోట్లను పెట్టిండు. ఏం పెట్టిండు? అత్తకిస్తే కోడలికి ఇయ్యా,
కోడలికి ఇస్తే అత్తకి అత్త కోడళ్లకు కొర్రీలు పెట్టిండు. చాలా మంది అత్తలని ఈ 1000 రూపాయల మూలంగా నాకు అస్సలేదు, నువ్వు పోయి బాదుపోయి పొయ్యి పెట్టుకో, లేకుంటే ఆ గుడిసెలు ఉండు, ఆ ఇంట్లో ఉండు అంటే కొంతమంది అవమానం భరించలేక అక్కడక్కడ పోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా మనం ఆనాడు ఏమన్నాము, అయ్యా కేసీఆర్ మరి నీ ఇంట్లో 5 ఉద్యోగాలు ఉన్నాయి, నీ ఇంట్లో 5 ఉద్యోగాలు అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి, హరీష్ రావు మంత్రి, కవిత ఎంపీ, మరి ఇంకో ఆయన సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడు. నెల వచ్చిందంటే నువ్వు 12,50,000 జీతం తీసుకుంటున్నారు. మా బీడీ కార్మికులు ఏం పాపం చేసిరని మళ్ళా పోరాటం చేస్తే ఒక 200 కోట్లు రిలీజ్ చేసిండు. 200 కోట్లు రిలీజ్ చేసి ఏం చేసిండు, 2014 ఫిబ్రవరి 28 తారీఖు వరకే ఇస్తా అని కటాఫ్ డేట్ పెట్టిండు. ఇప్పుడు బ్రహ్మ రాసినట్టు అదే వాక్ అయిపోయింది. ఇప్పుడు 2014 మార్చిలో పిఎఫ్ నెంబర్ వచ్చే వాళ్ళకి ఎవరికి రావడం లేదు. మరి అది ఏం చేసిండు, మెల్లగా 2018 దాకా జరుపుకొచ్చిండు. మళ్ళీ 2018లో మళ్ళీ ఇవే ఓట్లు వచ్చినాయి. ఇవే ఓట్లలో మళ్ళీ 2016 ఇస్తేనే ఓటు ఇస్తామని మనం అన్నామా? మనం ఏమనలేం. మళ్ళీ ఏమన్నాడు, ఇప్పుడు నేను 2016 ఇస్తా, టేకదల్లో పీకదల్లో ఉంటారట, వాళ్ళకు కూడా ఇస్తా అంటే మళ్ళా నమ్మినాం. మళ్ళా కారు గుర్తు కోటేసినాం. అవునా కదా? మళ్ళా కారు గుర్తు కోటేసాం. కారు గుర్తు కోటేస్తే మరి 2018 పోయింది. మొన్న 2023 మళ్ళీ ఎన్నికలు రాగానే మళ్ళీ మనం గుర్తుకొచ్చినాం. మళ్ళీ గుర్తుకొస్తే ఏం చేసిండు, మనకు 2016 ఇవ్వడానికి చేతులు రాలేవు అని టేకదళ్ళకు జీవనభృతి ఇచ్చిండు. ఆ టేకదళ్ళకు కూడా అందరికీ ఇవ్వలేడు. టేకదళ్ళకి ఎందుకోసం ఇచ్చిండు, టేకదళ్ళ కింద 50 మందో 100 మందో కార్మికులు ఉంటారు, వాళ్ళు చెప్పినట్టు నాకే ఓటేస్తారని నమ్మకంతో వాళ్ళకి జీవనభృతి ఇచ్చిండు. కానీ మనం ఓటేస్తామో వేయలేమా? మరి మనకెందుకు ఇవ్వలేడు అంటే ఓడెక్కదాకా ఓడ మల్లన్న, ఓడెక్కిన తర్వాత బోడి మల్లన్న. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ కేసీఆర్ బీడీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయకపోతేనే ఇవాళ 2023 ఎన్నికలల్లా 6 ఏలేడు కాబట్టి ఈడన్నా చేస్తారనే ఒక గంపెడ ఆశతోటి ఆయన ఏమన్నాడు ఇప్పుడు కేసీఆర్ కూడా ఇప్పుడు మళ్ళీ నాకు ఓటేయ్యి, నేను 5,016 రూపాయలు ఇస్తా, ఏడాది కింద పెంచి 5,016 ఇస్తా అన్నాడు. మనం